ఫీజుకి తీసుకొచ్చి కలపాలి. ఫస్ట్ వేరు తీసుకొచ్చి టెర్మినల్ ఒకవైపు కలపాలి. ఫీజు రెండో టెర్మినల్ నుండి వైర్ తీసుకొచ్చి స్విచ్ కింద భాగంలో కలపాలి. స్విచ్ పై టెర్మినల్ నుండి తీసుకెళ్ళి ఎల్ అనే అక్షరంలో కలపాలి. అంటే జాకెట్ మన ఎదురుగా ఉండేటప్పుడు కుడి చేతి వైపు పేజ్ వైపు కలపాలి అని అర్థం. కుడి చేతి వైపు పేజ్ వస్తుంది, అక్కడ ఎల్ అనే అక్షరం ఉంటుంది వెనక వైపు. ఆ ఎల్ అనే అక్షరం వెళ్ళి మనం పేజ్ వైపు కలపాలి. ఇక లెఫ్ట్ సైడ్ నోట్ల వైపు తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్లో కలపాలి. అక్కడ ఎన్ అనే అక్షరం ఉంది. ఇక సేఫ్టీ బిఈ బాడీ ఎర్త్ వైర్ తీసుకొచ్చి ఈ ఎర్త్ మార్పు ఉంటుంది, ఈ విధంగా ఎర్త్ మార్పు ఉంటుంది దాని పక్కనే. ఆ టెర్మినల్ దగ్గర ఈ బాడీ ఎర్త్ వైర్ని కలపాలి. ఇక ఇండికేటర్ ఉంది, ఇండికేటర్కి నోట్లని డైరెక్ట్గా ఒకవైపు కలిపేయాలి. రెండో వైపు తీసుకొచ్చి స్విచ్ అవుట్పుట్ టెర్మినల్ దగ్గర కలపాలి. సో ఇది అవుట్పుట్ లీడ్, దీని దగ్గర మనం లింక్ చేసాం. అంటే స్విచ్ ఆన్ చేస్తే ఇండికేటర్ వెళ్తుంది. అంటే ప్రజెంట్ బోర్డు మీద ఉన్న ప్యాకెట్ వర్కింగ్లో ఉంది అని దాని తాలూక అర్థం అన్నమాట. ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 3 పిన్ 16 amps కానీ 6 amps కానీ బ్లాక్ టాప్ ఇట్టి స్విచ్ ఆన్ చేస్తే ఆ కేబుల్ ద్వారా సప్లై ప్రవాహము జరుగుతుంది. దీనికి ఈ 3 పిన్ ప్యాకెట్కి వాడినటువంటి కేబుల్ని 3 కోర్ సింగిల్ పేజ్ 3 కోర్ కేబుల్ అంటారు. సింగిల్ పేజ్ 3 కోర్ అన్ఆర్మర్డ్. సింగిల్ పేజ్ 3 కోర్ ఈ 3 కోర్ అనే కేబుల్లో 3 వైర్లు ఉంటాయి. ఈ 3 వైర్లు సింగిల్ పేజ్ కేబుల్ కనుక రెడ్, బ్లాక్, గ్రీన్, రెడ్, బ్లాక్, గ్రీన్ అనే 3 కలర్లు వైర్ కలిపి ఒక తొడుగులో ఉంటాయి కనుక అది కేబుల్ అంటారు. అదే 3 కోర్ 3 పేజ్ కానీ వాడితే రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్తో వస్తాయి అన్నమాట. అది ఓన్లీ 3 పేజ్కి. ఇది రెడ్, బ్లాక్, గ్రీను అనే కలర్స్తో వచ్చినటువంటి కేబుల్ని సింగిల్ పేజ్ 3 కోర్ కేబుల్ అంటారు. సింగిల్ పేజ్ 3 కోర్ కేబుల్ అంటారు. ఈ విధంగా ఈ యొక్క స్టాండర్డ్ కోడ్ని ఉపయోగిస్తుంటారు. కొన్నింటికి ఈ ఇండికేటర్ ఉంటుంది, అంటే ఈ ఇండికేటర్ సెట్ అంటాం, అప్పుడు 4-in-1 అవుతుంది. కొన్నింటి ఫీజు కూడా ఉండదు, అక్కర్లేదు, అవసరం లేదు, వాళ్ళు అడిగారు. దాన్ని ఏమని అడుగుతారంటే 3-in-1 అని అడుగుతారు. అంటే స్విచ్ ఈ శాఖకి మాత్రం ఉంటుంది 3-in-1 అంటే 2 మైనస్ అయిపోయాయి కదా. అలాగే ఓన్లీ 16 amps సెకండ్ కోడ్ అడిగామంటే ఒక స్విచ్ 16 amps 3 పిన్ ముక్క 16 amps ప్లగ్ పిన్ పెట్టినటువంటి మాత్రం ఉంటుంది. 6 amps అప్పుడు 2-in-1. ఈ విధంగా ఈ యొక్క సాకెట్ బోర్డుని పిలవడం జరుగుతుంది. అంతేగాని 6 బెడ్జాలు ఇవ్వండి, 5 బెడ్జాలు ఇవ్వండి, పెద్ద స్విచ్ ఇవ్వండి, చిన్న స్విచ్ ఇవ్వండి అనే పదాలను ఎప్పుడూ వాడకూడదు. 4-in-1, 2-in-1, 3-in-1, 2 అని అనడం అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు ఏ నెంబర్ చెప్తే అన్ని ఆప్షన్లు ఒకే పరికరంలో ఉండడము. 5 ఆప్షన్స్ ఒక వస్తువులను కదా కలిపి ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఒక పీస్, ఒక వస్తువు, 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్